వేదికగా ముఖ్యమంత్రి విసిరిన ఈ మాస్ ఛాలెంజ్లకి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీల నుంచి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తరహా కమెంట్లు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ దాట్. మూవింగ్ ఆన్. కళాకారుల ఆశల సౌధం ప్రారంభోత్సవం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న కళల నిలయం రవీంద్ర భారతికి దీటుగా నిర్మాణం. కాళోజీ కళా సంపదను రేపటి తరానికి చాటి చెప్పే సాంస్కృతిక వైభవం అదే కాళోజీ కళాక్షేత్రం. కాళోజీ కళాక్షేత్రం ప్రముఖ కవి తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు స్మారకార్థం హన్మకొండ బాలసముద్రం హయగ్రీవాచారి మైదానంలో నిర్మించిన కట్టడం ఇది. కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు, మన ఓరుగల్లు. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన చారిత్రక నగరంలో రవీంద్ర భారతికి దీటుగా కళాక్షేత్రం ఆవిష్కృతమయ్యింది. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ నినదించిన ప్రముఖ కవి కాళోజీ పేరు మీద నిర్మించిన కళాక్షేత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళోజీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కళా నైపుణ్యం చాటి చెప్పేలా తెలంగాణలో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలి అంటే హైదరాబాద్ రవీంద్ర భారతికి పరుగులు పెట్టాల్సిందే. ఇది నిన్నటి సీన్. కానీ రేపటి నుంచి ఇక ఆ పరిస్థితి ఉండదు. హన్మకొండలో ఆ తరహా కార్యక్రమాలు నిర్వహించుకునేలా కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. నిర్మాణం, ప్రత్యేకతలు, దానికి సంబంధించిన విశేషాల గురించి ఇప్పుడొక్కసారి చూద్దాం. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా ఆధ్వర్యంలో 4.25 ఎకరాల స్థలంలో ఈ కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటైంది. 95 కోట్ల రూపాయలతోటి అన్ని హంగులతోటి నిర్మాణం పూర్తి చేసుకుంది. 139,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 4 అంతస్తుల సువిశాల భవనం ఈ కాళోజీ కళాక్షేత్రం. 2,000 మంది కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంది. ఇక నాటికలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకునేందుకు కాళోజీ కళాక్షేత్రం నిర్మితమైంది. ఈ 4 అంతస్తుల్లో ఏముంటాయి? ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గమనిద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్ట్ గ్యాలరీ ఉంది. కాళోజీ ఫొటోస్ ఉన్నాయి, జ్ఞాపకాలున్నాయి, పురస్కారాలున్నాయి. అందుబాటులో వాటన్నిటినీ కూడా ఉంచారు. ఇక్కడే 2,000 మందికి సరిపడా ఆడిటోరియం ఉంది, ఆర్ట్ గ్యాలరీ ఉంది, రిహార్సల్స్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ప్రీ ఫంక్షన్ వేదిక, ఆఫీస్ రూమ్, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్ ఇలాంటివన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ప్లేస్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో లైబ్రరీ ఉంచారు. ఇక్కడ కాళోజీ రాసిన పుస్తకాలు సహా ప్రముఖ కవుల రచనలు, తెలంగాణ సాహిత్యం మొత్తం అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. ఇక 3వ, 4వ అంతస్తుల్లో ఫంక్షన్ హాల్ ఉంది, క్యాట్వాక్ బాల్కనీ ఉంది. ఇంకా ఇతరత్రా చిన్న చిత్తగా కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా స్పేసు ఏర్పాటు చేశారు. కాళోజీ కళాక్షేత్ర ప్రారంభం సాహిత్యకారులకు ఒక శుభదినంగా చెప్పాలి. కాళోజీ చరిత్ర సహా సాంస్కృతిక సంపదను రేపటి తరానికి అందించే కాళోజీ కళాక్షేత్రం ఇక ప్రజలకు అందుబాటులోకి వచ్చేసినట్టే. నీళ్లు ఆపుకోకుండా ఒక పసివాడిలా